మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆదివారం హమాలీ బస్తీలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను, అదేవిధంగా సొంత నిధులతో ఏర్పాటు చేసిన నల్లపోచమ్మ ఆలయ గేట్ను ఆయన ప్రారంభించారు. హమాలీ బస్తీలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తూ బస్తీ ప్రజలకు అండగా నిలుస్తున్నామని తలసాని గుర్తుకు చేశారు. రెండోదేమో కమ్యూనిటీ హాల్ పైన కట్టేది బస్తీ కోసమే. అయితే బస్తీ మీ అందరూ నిర్ణయం మేరకు ఏంటంటే మన ఇంట్లో జరిగేటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా ఉంటే ఆ ఫంక్షన్ పైన చేసుకుంటామని చెప్పి బస్తీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. సంతోషం. నేనేం చెప్పానంటే ఒక 500-1000 రూపాయలు ఛార్జ్ ఇవ్వండి చెప్పాను. ఎందుకంటే మనం కార్యక్రమం చేస్తాం, దాని మూమెంట్ వెళ్ళిపోతాం, కానీ క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ అది ఉండాలి. కాబట్టి బస్తీలో దానికి కమిటీ ఒక కమిటీ కూడా ఎవరు పెట్టినా దయచేసి కమిటీ మెంబర్లు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆ ఇచ్చేటువంటి డబ్బులు ఏంటంటే దాని మెయింటెనెన్స్ కోసం ఒక మనిషిని పెట్టుకొని ఓ ఊరుకోవడం కానీ క్లీన్ చేయడం కానీ అది పెట్టుకునేటట్టు. రెండోది మన ఇంట్లో చేసే కార్యక్రమం పైన